మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పురుష సూక్తంలో ఇవాళ 4వ మంత్రం నుండి 8వ మంత్రం వరకు పఠించుకొని ఆ పరమపురుషుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుగ్మస్య రద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా యజంత సాధ్యారుషయచ్చయే. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుషః, భగవంతుని యొక్క ముప్పావు భాగం ఆ పైభాగాన నెలకొని ఉంది. భగవంతుడి యొక్క ముప్పావు భాగం ఊర్ధ్వ పైభాగాన నెలకొని ఉంది. పాదోస్యేహ భవాత్ పునః, ఆ మిగిలిన పావు భాగమే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ జగత్తుగా సృజింపబడింది. తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి, మరి ఈ జగత్తు కూడా ఆ భగవంతుని యొక్క పావుభాగము చేత సృజింపబడింది కాబట్టి శాసన అనశనే, ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులలో జడ పదార్థాలలో మొత్తం ఆ భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. తస్మాద్ విరాడ జాయత, ఆ ఆది పురుషుడు బ్రహ్మాండాన్ని సృష్టించాడు. విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత, బ్రహ్మాండముతో పాటు ఆ బ్రహ్మను కూడా సృష్టించడం జరిగింది ఆ పరమపురుషుడు. మరి ఆ సృష్టించిన బ్రహ్మ ఈ విశ్వమంతా వ్యాపించడం జరిగింది. ఈ జగత్తు పరమపురుషుడి యొక్క పావు భాగం అని చెప్పుకున్నాం. అలాగే ఈ బ్రహ్మాండముతో పాటు బ్రహ్మను కూడా ఆ పరమపురుషుడే సృజించాడు. ఆ సృజించిన బ్రహ్మ ఈ విశ్వమంతా వ్యాప్తి చెందాడు. పశ్చాద్భూమి మథో పురః, ఈ బ్రహ్మ భూమిని సృజించాడు. అలాగే అథో పురః, ప్రాణులకు శరీరాల్ని కూడా నిర్మించాడు, శరీరాల్ని కూడా సృష్టించాడు. యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత, దేవతలు యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు. ఎలా ఆచరిస్తున్నారంటే సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని యజ్ఞం చేస్తున్నారు. వసంతో అస్యాసీదాజ్యం, మరి యజ్ఞం చేయాలి అంటే ఆజ్యం కావాలిగా, నెయ్యి కావాలి. ఆ నెయ్యి ఏమిటంటే వసంతకాలం, వసంతకాలమే ఇక్కడ ఆ నెయ్యి ఆజ్యం. గ్రీష్మ ఇద్మః, గ్రీష్మ ఇద్మః, ఇద్మః అంటే వంట చెరుకు. వంట చెరుకు ఏమిటి అంటే గ్రీష్మ ఋతువు. శరద్ధవిః, నైవేద్యం వచ్చి శరత్కాలం. సప్తాస్యాసన్ పరిధయః, మరి ఆ హోమ కుండం చుట్టూ, ఆ యజ్ఞకుండం చుట్టూ 7 పరిధులు ఉన్నాయట. సప్తాస్యాసన్ పరిధయః, ఆ 7 పరిధులు. ఎందుకు పరిధి అంటే, పరిధి అంటే ఆ యజ్ఞకుండము చుట్టూ గీసినటువంటి సరిహద్దు రేఖ. ఈ పరిధి దుష్టశక్తుల నుంచి యజ్ఞకుండాన్ని రక్షిస్తుంది. అందుకు మనం సరిహద్దు రేఖను గీస్తాం. మరి ఈ 7 ఏమిటి అంటే పంచభూతాలు.
భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, ఈ పంచభూతాలు, రాత్రి పగలు, ఈ 7 ఆ యజ్ఞానికి పరిధిగా యజ్ఞకుండం చుట్టూ రేఖలుగా ఉన్నాయి. 3 సమిధ కృతాః. మరి ఆ యజ్ఞానికి సమిధలేమిటి అంటే 3 3 ఏళ్ళు 21 21 తత్వాలు సమిధలు. ఆ 21 తత్వాలు పంచేంద్రియాలు: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. అలాగే కర్మేంద్రియాలు: చేతులు, కాళ్ళు, నోరు, జననేంద్రియం, పాయువు. అలాగే పంచప్రాణాలు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. 3 5 15. అంతఃకరణాలు: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. 15 4 19. ధర్మం, అధర్మం 21. ఈ 21 తత్వాలు ఆ యజ్ఞానికి సమిధలు. దేవాయజ్ఞం తన్వానాః అభద్నన్ పురుషం పశుం. మరి యజ్ఞం నిర్వహించాలి అంటే ఒక హోమ పశువు కావాలి బలి ఇవ్వడానికి. ఆ బలి ఇచ్చే హోమ పశువు సాక్షాత్తు ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మనే హోమ పశువుగా ఉంచి దేవతలు యజ్ఞాన్ని ఆరంభించారు. తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః. మొదట ఉద్భవించినటువంటి ఆ యజ్ఞపురుషుడైన బ్రహ్మ పైన బర్హిషి అంటే యజ్ఞంలో ప్రోక్షణ చేశారు, అంటే నీళ్లు చల్లారు. ఎందుకు ఈ విధంగా ప్రోక్షించడం అంటే పవిత్రీకరించటం. బ్రహ్మను ప్రోక్షించి పవిత్రీకరించారు. తేన దేవా అయజంత సాధ్యారుషయచ్చయే. అక్కడ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నవారు దేవాహ, దేవతలు, అంటే స్వర్గములో ఉన్నవారిని దేవతలు అంట. సాధ్యాహ, సాధ్యులు అంటే వైకుంఠపురములో నివసించేవారు. ఋషయ, ఋషులు. 50 మంది అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ యజ్ఞాన్ని నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, తర్వాతి మంత్రాలు మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.